వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ పింకీ. సో వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్. ఈ వీడియో ముచ్చట వచ్చేసి తమిళ చూసే ఉంటారు కదా, హైదరాబాద్ నుండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన జర్నీ అన్నట్టు. అసలు ఆ జర్నీలో మేము పడ్డ తిప్పలేందో కొంచెం కొంచెం షార్ట్ వీడియోలో చూపించారు. షార్ట్ అండ్ స్వీట్ వీడియోలు అన్ని చూడలేరు కాబట్టి ఫుల్ వీడియో వాయిస్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ గారు. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంచెల వాయిస్ ఇస్తున్నా కాబట్టి ఇంకా మన ఊర్లలో కోళ్ళు అట్లుంటాయి కదా, ఆరుపులు అయితే తినబడతాయి. సో ఈ వీడియో ముచ్చట వచ్చేసి అయితే నేనైతే ముందే బ్యాగ్ మొత్తం చదిరి పెట్టిన. యశ్వంత్ అయితే 10:30కి వస్తా అన్నాడు కానీ ఫుల్ లేట్ అయిపోయింది. చాలా రోజులకు మా తమ్ముళ్ళు ఇద్దరు మా ఇంటికి అయితే వచ్చారు. ఇక్కడ కనిపించేటోడు మా పెద్దోడు అన్నమాట. ఇక వీడైతే మస్తు రోజులు అయితే మా ఇంటికి రాక మా చిన్నోడు చాలా అయితే మేము 4 days ఊరికి వెళ్తున్నాం కదా, సో బైక్ అయితే తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే వర్షాకాలం కదా, వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనేసి అయితే బైక్ వాడైతే తీసుకుంటాను, అందుకే రిసీవ్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ లో తినేటి ఏముండవు. ఆడైతే మస్తు నవ్వుతుంది. అసలు కూరగాయలు ఉంటేనే మేము వచ్చేసరికి 5 days అవుతుంది కాబట్టి మా పెద్దోనికి అయితే కవర్ లో ప్యాక్ చేసి పంపించిన. మా పెద్దోడు బ్యాచులర్ లోనే ఉండట్లేదు. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, లేకపోతే మాత్రం వచ్చేసరికి గలీజ్ అయిపోతుంది. ఇంకా వాటర్ గిట్ల ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అవన్నీ అయితే పడవసిన. కృష్ణ దగ్గర కూడా మళ్ళీ వాటర్ చేంజ్ చేసిన మనీ ప్లాంట్ లో. ఆ లోపు నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నా, మొత్తం ఫుల్ ప్యాకప్ అయిపోయినాం అన్నట్టు. ఇష్ వచ్చిన వెంటనే వెళ్ళడము, కానీ పాపం ఆ రోజు ఆయన 10కి వస్తా అంటే 11 అయిపోయింది. ఎట్లా పోదాం అంటేనే లేట్ అవుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీకు కూడా ఎదురైనాయా? కామెంట్ చేయరు. మళ్ళీ వచ్చి తిని ఫ్రెష్ అప్ అయ్యేసరికి అయితే 11:30 అట్లా అయిపోయింది. ఇప్పటికే లేట్ అయిపోయింది. మార్నింగ్ వెళ్దాం ఇక అంటేనైతే అసలు అనేసి వెళ్ళాలని లేదు కానీ మా ఇంటికేమో వద్దన్నాడు, వాళ్ళ ఇంటికేమో తీసుకుంటాడు. మా ఇంటికేమో వద్దన్నాడు, వాళ్ళ ఇంటికేమో తీసుకుంటాడు. పెళ్ళైతే అంతే ఇక, వాళ్ళు ఎటు తీసుకుపోతే అటే. బట్టలు మళ్ళీ ఇన్స్టాలో ఫాలోవర్ అట. చిన్నోడు ఏమంటాడు తెలుసా యశు, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడల్లా వానికి ఏముంటుందో వల్ల అసలు ఏముంటుందో అంటాడు పాపం. అదే అక్కోళ్ళ ఇంటికి పోతే ఏమన్నా ఉంటాయి అంటాడు. సో ఇక మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అదే వరంగల్ దగ్గర నర్సంపేట, తెలుసు కదా అందరికీ, పాకాల కొత్త కూడా. అక్కడికే వెళ్తున్నాం. నైట్ జర్నీ మొత్తం బ్లాగ్ తీసి పెడతా. పాపం మా పెద్దోడైతే మస్తు వెయిట్ చేసిండు. లేట్ అయ్యేసరికి వానికి కూడా ఇంట్రెస్ట్ పోయింది. సో ఇక మమ్మల్ని అయితే ఉప్పల్లో డ్రాప్ చేసి వాడు వెళ్తాను. పెద్ద తమ్ముడు కూడా ఉప్పల్లోనే ఉంటాడు, జోడిమెట్లలో అనురాగ్ యూనివర్సిటీ కాలేజ్లోని. సో అక్కడ నుంచి స్టార్ట్ అయితే పెట్రోల్ కొట్టించుకున్నాం. అసలు ట్రిబుల్ రైడింగ్. ఇక మన కొంచెం ఇద్దరు పర్సనాలిటీ ఇబ్బంది కాబట్టి నేను అసలు పట్టలేదు. నాకైతే మస్తు భయం అయింది. ఇక అక్కడ నుంచి ఎట్లనో ఒక అట్లా ఇక మస్తు ఇబ్బంది అయింది. అయినా కూడా ఎట్లనో ఒక అట్లా వచ్చేసినాం ఉప్పల్ బస్ స్టాండ్ వరకు. అయితే ఒకటేసారి బండి దిగినాక అమ్మయ్య అనుకున్నాను నేనైతే. ఎందుకంటే మన వాళ్ళు ఇద్దరు కొంచెం మంచి పర్సనాలిటీ వాళ్ళే కదా, నాకు ఇబ్బంది అయిపోయింది. డ్రాప్ చేసి వెళ్తున్నాడు ఇక వాంది కూడా రూమ్ దగ్గర అని చెప్పినాను. అప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు కానీ ఒక్క బస్సు కూడా లేదు. ఏంటి బస్సులు లేవని అనుకున్నాం కానీ వస్తాయిలే అని అనుకున్నాము. కానీ అసలు ఎంత లేట్ అయిందంటే మా బాధ మొత్తం ఫుల్ వీడియోలోనే ఉంటుంది చూడండి. ఆ సిచ్యువేషన్ ఎట్లుందంటే కళ్ళల్లో ఇసుక పడితే ఎట్లుంటుంది సేమ్ అట్లనే నిద్రకైతే మస్తు పుచ్చుకోబోతున్నాయి కళ్ళు అయితే. పాపం యశు నీతో కూడా బాధ, ఎందుకంటే యశు ఆకలికి నిద్రకు అసలే ఆగడు. అప్పట్లోపు ఒక బస్సు వచ్చింది కానీ ఇంకా బస్సు దగ్గరికి వెళ్ళేసరికి మస్తు సీట్లు ఫుల్ అయిపోయినాయి. ఆల్రెడీ రిజర్వేషన్ అంట. ఇంకా మేము ఏం చేయలేకపోయినాం. అమ్మ అనుకున్నాం ఇక. ఆ టైంలో ఎట్లా అనిపిస్తుందో మీరు అందరు గెస్ చేయవచ్చు. అంత నైట్ మళ్ళీ కూర్చోడానికి ప్లేస్ లేదు, అందరూ సీట్లలో పడుకున్నారు ఆల్రెడీ. అక్కడ సిమెంట్ సీట్లు వేసారు కదా ఉప్పల్లో, ఇప్పుడు న్యూ బస్ స్టాప్ లాగా చేసారు కదా, కన్స్ట్రక్షన్ అవుతుందని. 1:30 అవుతుంది ఇక్కడ, అంటే ఎర్లీ మార్నింగ్ 1:30 నైట్. అయినా కూడా ఒక్క బస్సు రావట్లేదు. ఒకటి వచ్చింది ఇందాక కానీ ఒక్క సీట్ కూడా లేదు అందులో. ట్రై చేసినాము. యశ్వంత్ అయితే మంచిగా ఫోన్ చూస్తాను. నాకేమో మస్తు ఆకలి అవుతుందిరా. నాకు అసలు ఆకలే కాదు సరిగ్గా, ఎప్పుడో ఒకసారి అవుతుంది బుద్ధి పుట్టినప్పుడు. అట్లాంటిది నైట్ టైం అట్లాంటిది ఇప్పుడేమో మస్తు ఆకలి అవుతుంది. నేను మార్నింగ్ 4కి మంచిగా బస్సు ఎక్కుదామని చెప్పిన, వినలే. అయితే 2 అవుతుంది. ఆయన హన్మకొండ అని పెడితే ఆయన తనలు ఎక్కుతారని హన్మకొండ అని బస్సు బోటు కూడా పెడతలేరు. కొంచెం బోనియ రాదండి అంకుల్, నర్సంపేట అని ఉన్నది బోర్డు. అంటే హన్మకొండ డిపో మాత్రం ఎన్ఎస్పిటి అని ఉంది. 2:30 అయిపోయింది. ఇప్పుడైతే ఒక బస్సు ఎక్కువ, సూపర్ లగ్జరీ బస్సు. అసలు మంచిగా అనిపించలేదు. పైసలు పెట్టుకొని పోతాను ఫస్ట్. 4 అవుతుందా? 5 అవుతుంది. ఎంత లేట్ అయింది? 3 గంటలు పడుతుందా? మనం ఎక్కిందే 3 గంటలు.
2:30కి ఎక్కినాం. 5 అవుతుంది రా నాయన. అదే ఇక మా నిజంగానే ఇక వీడియోలు వద్దులే ఇక. అదే ఇక యశ్వంత్ వాళ్ళ సైడ్ వాళ్ళు అయితే ఒక్కసారి మా సైడ్ వచ్చి అన్నారు కదా, బతుకుండగా ఇంకోసారి వాళ్ళ ఊరు సైడ్ పోవద్దని అన్నారు. అదే నేను బతుకున్నాను రోజులు ఎన్నిసార్లు రావాలి? ఇట్లే ఓవర్ రచ్చడ్ ఫిలోస్. మా ఇంటికైతే తీసుకోలేదు, ఇక్కడికైతే తీసుకొస్తాను. మా వాళ్ళు అయితే బాగా బాధపడతారు పాపం. ఎవరికైనా ఉంటుంది కదా, నేను పెళ్ళైన తనతో ఒక్కటేసారి పోయినా మా ఇంటికి. నువ్వేం ఎక్కాల్సిన అవసరం లేదు, నేను ఎక్కనా. 3 hours పట్టింది. 2:30కి ఎక్కిన 5 అవుతుంది. మనం మూడే హన్మకొండ బస్ స్టాండ్ వచ్చింది ఇప్పుడు. కరెక్ట్ 5 నిమిషాలకైతే హన్మకొండలో దిగినాం. సో ఇక్కడ భద్రాచలం బస్సు ఉంది, నర్సంపేటలో దిగుదామనేసి ఎత్తుదాం. మా యశ్వంత్ అయితే ఈ ఎక్స్ప్రెస్ కోసం ఎట్లా ఉరుకుతాను చూడు. పో ఉరుకు, ఇది ఎక్కువ ఉందా, మనకి ఊరు బస్సు మిస్ అవుతుంది మళ్ళీ. నేనైతే ఎక్కిన బస్సు, ఈ యశ్వంత్ అయితే రాలేదు. షో చేస్తాను కింద. యశో యశో దా నడు. అసలు ఇక యశ్వంత్ వాళ్ళ ఏరియాకి వచ్చినాం కదా, నన్ను అస్సలు పట్టించుకోడు నిజంగా. అసలు ఓవర్ చేస్తాడు. నన్నేమో బస్సు ఎక్కి చక్కనేమో ఉన్నాడు చాలాసేపు. మా సీమ గాలి తలుగుతుంది అని అంటున్నాడు. వాళ్ళ సైడ్ వస్తే కొంచెం ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తాడు, అస్సలు పట్టించుకోడు నన్ను. నాకైతే అసలు చెప్పలేని బాధ అవుతుంది. గడిస్తున్నా. కథ ఇంతసేపు ఇక్కడ కూర్చున్నట్టు ఇప్పుడు గ్యాప్ ఇస్తే డీల సైడ్ వచ్చినాయి. ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఆ హెయిర్ లేదు కానీ ఇట్లా అంటాడు. ఇంకా పోయినాక ఏమేమి ప్రళయాలు చేస్తాడో అన్నీ కూడా వీడియో పెడితే ఖచ్చితంగా. ఓకేనా, మీరైతే చూసుకుంటూనే ఉన్నారు మీ గొల్లల పిల్ల ఛానల్. ప్లీజ్ ఇంకే ట్రెడిషనల్ నర్సంపేటకి వచ్చినాం. వచ్చుడితో ఇక్కడ టికెట్ చెక్ చేస్తారు, లేకపోతేనైతే అసలు ఇదంతా ఓకే కానీ ఉప్పల్ ఉండాలి హన్మకొండ రాక లగ్జరీ బస్కి వచ్చిన నాకు అదే మంటలో పడతలేదు. 630 రూపాయలు వేస్ట్. 660 ఊకిడ జాచి చేసిందేమో ఉన్నట్టు. మెల్లగా రాపోయమా 600. అయితే ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఏదైనా తీసుకోవడం నాకైతే అలవాటు. ఇక్కడని కాదు, మా ఇంటికి పోయినా కూడా ఏదైనా తీసుకుపోతా. సో ఏమైనా కొనుక్కోవడానికైతే బయటకు వస్తున్నాం నర్సంపేట అవుట్కి. మా ఆయనకి బయటకు వస్తే టిఫిన్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు టిఫిన్ చేస్తా అంటే మాత్రం బాగుంటుంది, మొహం కడగలేను. ఇప్పుడు ఏం తీసుకెళ్దామన్నా షాప్స్ ఓపెన్ వెళ్ళలేవు, అందుకే ఒకటే ఫ్రూట్ షాప్ ఓపెన్ చేసింటే బనానా తీసుకున్నాం అంతే. అంత లేదు, 85 రూపాయలు తక్కువ రట్టట. నేను అట్లా ఏం చూడను తక్కువ ఎక్కువ అని, నా గురించి తెలుసు కదా మీకు. స్వీట్ హౌస్ ఓపెన్ చేసి ఉంటే దిల్పాసం తీసుకుందాం అనుకున్నాం. మంచికి ఒకటి ముక్క కట్ చేసి ఇస్తే బాగుంటుంది. గడి ఎట్లా గడిసేదేమో కొంచెం మొహం కడుక్కుంటేనే కొంచెం రిలీఫ్ ఉన్నది. ఇప్పుడు ఇక మా ఊరికి వెళ్ళే బస్సు ఒకటి 5:30కి మిస్ అయింది, ఇంకోటి 7:30కి ఉందంట. సో 7:30 వరకు 1 అవర్ ఎందుకు వెయిట్ చేయడం అని ఇప్పుడు 6:30కి ఇంకో బస్సు ఎక్కినాం. పక్కూరు క్రాస్ కాడ దిగి అటు వెళ్ళడం అన్నమాట. సో అటు వెళ్ళాక మన ఎవరైనా ఒకరు రిసీవ్ చేసుకుంటుంటే వెళ్తున్నాం. అయితే ఇంతకుముందు వేరే పక్కూరు బస్సు ఎక్కినాం కదా, సో ఇక ఇంకొక 20 మినిట్స్ అయితే మన ఊరు బస్సు వస్తుంది వద్దు అనేసి అయితే మళ్ళీ దిగినాము. అందుకే ఇప్పుడు మా ఊరు బస్సు అయితే వచ్చేసింది. ఈ బస్సు అయితే ఎక్కినాము. ఫోన్లు చేస్తారు, మా ఊళ్ళు వస్తున్నారా, ఎక్కడికి వచ్చారు అని పాపం.
అత్యవసర ద్వారం వద్ద అమర్చడం జరిగినది. ఈ బస్సులో సీట్ నెంబరు 45 వద్ద అత్యవసర ద్వారం అమర్చబడినది. మిమ్మల్ని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చడం మా బాధ్యత. సురక్షిత ప్రయాణానికి ఎల్లప్పుడూ ఆఫీసులో ప్రయాణించండి. ఊరికైతే వెళ్తున్నాం. ఊరు వెళ్ళే దారిలో ఇదంతా నాకు కూడా సరిగ్గా తెలియదు. సంబరపడతాండి. ఇక పోయినాక తాచరే నాకు. ఇప్పుడు ఇంత సైలెంట్గా ఉన్నాడు హైదరాబాద్ ఉన్నప్పుడు. అక్కడికైనా ఎట్లుంటుందో నేను మీకు వీడియోస్ చెప్తా. పక్కా చూపిస్తా వీడియోస్లలో. అసలు వద్దులే, అర్థం చేసుకోండి మీరు. అశోక్ నగర్లో ఉన్న ప్రజెంట్ అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. అశోక్ నగర్లో మస్తు మంది ఉన్నారు పాపం. చాలాసార్లు అడిగిరు కూడా. వీళ్ళుంటే మా ఊరికి వచ్చేసేయండి, 4 రోజులు ఉంటాం. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు అయితే ఒక పెద్ద అడవి వస్తుంది. అదే ఇది పాకాలని చెప్పినాయి కదా, మేము ఫోటోషూట్ పోయినది ఇదే. బాగుంటుంది అని ఇది బయోడైవర్సిటీ పార్క్. ప్రతి ఒక్క చెట్టు ఒక మూలకం అన్నట్టు, మూలిక అంటే మెడిసిన్ ప్లాంట్స్ పూరా. నేచర్కి దగ్గర ఉంటారు అత్తమ్మ వాళ్ళ ఊరైతే. రీచ్డ్ కొత్తగూడ బస్ స్టాప్, అదే పాకాల కొత్తగూడ బస్ స్టాప్. ఇది మా మండల్ అన్నమాట. సో దీని పక్కన ఒక ఊరు, అది కూడా మండల్ టైప్, అన్నీ దొరుకుతాయి అవైలబుల్. అదే మన ఊరు. కావాలని ఓవర్ చేస్తాను. వీడికి వచ్చినాక వీళ్ళు ఊరు వాళ్ళు ఉంటారు కదా, అబ్బోని వీడియో తీయని అందరూ చూస్తారు అంట. కావాలని అన్నీ చెప్పినా కదా, ఇటు సైడ్ గాలి తాకితే కథమే. అయితే నర్సంపేటలో మా కోడలు ఉంటుంది కావచ్చు ఇంటి దగ్గర అని బనానా తీసుకున్నాము. కానీ వాళ్ళైతే హన్మకొండకి వెళ్ళిపోయారంట. ఇంకా లడ్డుకి కాల్ చేస్తే నేను బనానా తినా అన్నాడు, అందుకే జిలేబీ తీసుకుంటున్నా. ఈ వీడియో చూడగా కానీ లడ్డు కోసం పెద్ద సాహసమే చేసిన నేను. సాహసం అని ఎందుకన్నా అంటే బస్సు ఒక 5 నిమిషాలు ఆగుతుంది అన్నమాట. సో అంతలోపు వెళ్ళి వచ్చినా అప్పుడే చేస్తున్నారు జిలేబీ. ఇంకా మా ఊరికైతే వచ్చేసాం. మూడపూడ ఏం కాలే, హీరో లెక్క బిల్డప్ ఇస్తుంది వీడికి వచ్చినాక. వావ్, లొకేషన్ పైన ఎంత బాగా అనిపిస్తుంది స్కై. నాకైతే ఊళ్ళో ఏమైతే నాకైతే వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. నన్ను ఇష్టపెట్టిపోతే నాకు వీళ్ళు తెలియదు, ఏం తెలియదు. సో నేనైతే వచ్చడితోనే పడుకున్నా. అసలు ఇక మా అత్తమ్మ వచ్చేసరికి వంట చేసింది, తినని కూడా తినలేదు. ఇక పడుకున్నా, ఇప్పుడైతే లేచిన. సో ఇదన్నమాట ఈ బ్లాగు. ఇంత తిప్పల పడ్డాము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి. ఇప్పుడే ఇంత కష్టమైంది అసలు, ఇంత మిడ్ నైట్ చేయడం వల్ల. లేదంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా కూడా ఇంత ఇబ్బంది కాకపోవు. అమ్మ, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ. ఓకేనా, థ్యాంక్ యూ, మరి బాయ్. నేను పడుకున్నా అని నన్నైతే వదిలేసి అందరూ క్రికెట్ కార్డ్కి వెళ్తున్నారు. ఇంకా ఫోన్ చేస్తే ఆడికి రమ్మని చెప్తున్నారు, ఆడికి పోతున్నా. సో ఇదన్నమాట మన జర్నీ వ్లాగు. మరి వ్లాగ్ ఎట్లుందో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎట్లుందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. మీ ఊరికి కూడా వెళ్ళడానికి ఎంతమంది ఇట్లా ఇబ్బంది పడతారో కూడా అది కూడా చెప్పుర్రు. మనకి ఎడిట్ చేయడం కోసం అయితే పొలం దగ్గరికి వచ్చినాము, ఎందుకంటే అక్కడ వాయిస్కి డిస్టర్బ్ అవుతుందని. సో వీడియో నచ్చితే లైక్ అయితే తప్పకుండా చేయండి.